మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇది బిల్వపత్రం. శివయ్యకి ఒక బిల్వపత్రం సమర్పించినంతనే మనకి అన్ని రకాల కోరికలు తీరుస్తాడని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే ఈ బిల్వం అంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ఇది తగ్గించే జబ్బులు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఎప్పుడు మీరు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. న్యాచురల్ వేస్లో మన జీవన విధానం ఎలా ఉండాలి, ఏదైనా అనారోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. ఒక పెద్ద యోగా గురువు మీరు. ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు మాకు. యోగా ద్వారా, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా, ఆల్టర్నేటివ్ థెరపీస్ ద్వారా ఈ అనారోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇది బిల్వం. బిల్వం అంటే ఒక్క బిల్వపత్రం సమర్పించినంతనే ఆ శివయ్య మనల్ని కరుణిస్తాడని చెప్తూ ఉంటారు. ఎంత మెడిసినల్ ప్రాపర్టీస్ లేకపోతే దీన్ని అక్కడ ఉంచాలని చెప్తూ ఉంటారు. అయితే దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి మ్యామ్? బిల్వపత్రం మనకి ఎంత పవిత్రమైందో మీకు తెలుసు. ఏక బిల్వం త్రిదళం. ఇది త్రిదళం అంటే మూడు దళాలు ఉన్నదన్నమాట. మూడు ఉంటాయి, త్రిదళము అని అంటారు. మూడు కలిసి శివుడికి త్రినేత్రుడు కదా ఆయన, అలాగా 3 నేత్రాలు అని. సో శివుడికి ఏమీ ఇవ్వకపోయినా ఆయనకి ఏం అవసరం లేదు, ప్రసాదాలు నైవేద్యాలు. ఆయనకి ఒక్కటే మనసు, ఒకటే కావాలట. మనసుతో ఒక బిల్వపత్రం మీరు అర్పించినా కూడా శివుడు వింటాడట, అది మీ కోరికలు కూడా తీరుస్తాడు అనేది శివపురాణంలో చెప్తున్నారు. ఇది ఎంత పవిత్రమైందంటే ప్రతి శివాలయంలో ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వేసుకుంటున్నారు. 1,00,000 బిల్వపత్రాల పూజ చేస్తారు. ప్రతి సోమవారం చాలామంది బిల్వపత్రాలతో శివ పూజ చేస్తారు, ఎంతో భక్తితో చేస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ మాసం అంతా కూడా ఈ బిల్వపత్రాలు తీసుకువెళ్ళి పూజ చేస్తారు. కానీ శివుడికి ఒక్క దళం ఇస్తే చాలు, ఒక గుత్తులు కోసుకెళ్ళిపోయి మీరు 1,00,000 పత్రులు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పురాణంలో కూడా లేదు అసలు. ఒక్క దళం మనస్సుతో ఇమ్మన్నాడు అంతే. శివుడికి అంతకు మించి ఆయన ఏమీ అవసరం లేదు, ఆయన ఏమీ అడగడు కూడా. కానీ దాన్ని ఇవాళ ఎలా అయిపోయింది అని అంటే, ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే 1,00,000 పత్రుల పూజ చేస్తారు. ఏంటి బిల్వార్చన అని చెప్పేసి ఈ బిల్వాలు 1,00,000 తీసుకెళ్ళి చేస్తారు. అది మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే ఇది శివుడికి ఎంత ఇష్టమైందో ఆయుర్వేదంలో కానీ న్యాచురోపతిలో కానీ దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎన్నో 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 ఉన్నాయి ఇందులో, ఈ బిల్వంలో. ఇది మనకి అంటే హెల్త్ వైపు ఎలా ఇది పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ చేసుకుంటే, ఇది శివుడికి ఇష్టం. శివుడు అంటే రుద్రుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు అని కూడా. ఇది ఎందుకు అంత ఆయనకి ఇష్టము అని అంటే, ఇది ఈ పత్రం తీసుకోవడం వల్ల మన నాడీస్ ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, మనకు నాడీ ఉంది కదా, సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఉంది, అలాగే పారాసింపాథటిక్ ఉంది. తర్వాత నాడీ అంటే ఛానల్స్, ఎనర్జీ ఛానల్స్ అని చెప్తామన్నమాట. అంటే ఎనర్జీ ఛానల్స్లో ఏం సప్లై అవుతుంది అని అంటే ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది మన బాడీకి, అది ఎనర్జీ మనకి. దానికి ఇది గనక మనం తీసుకుంటే ఎనర్జీ ఛానల్స్ దీనికి శుద్ధి చేసి మనకి ఎనర్జీ బాగా ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుంది. మెయిన్ అది ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఎనర్జీ బ్లాక్ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా చక్రాస్ బ్లాక్ అయిపోయినాయి, లేకపోతే నా చక్రాస్ ఓపెన్ అవ్వాలి, లేకపోతే ప్రాణాయామం చేయాలి, బాగా ఎందుకో చేయలేకపోతున్నాను, ప్రాణాయామం చేసినా కూడా నాకేమి ఎనర్జీ లేదు, ప్రాణముద్ర చేయమని చెప్తాం. ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి, చాలా అస్సలు ఎనర్జీ లేదు, నాకు చేత కావట్లేదు అని ఇలాంటినప్పుడు కూడా ఈ ఒక్క దళం, ఒక్క ఆకు అంటే ఒక దళం, ఈ దళాన్ని జస్ట్ మీరు ఒక గ్లాస్ వాటర్లో ఈ దళం పూర్తిగా మంచిగా కడుక్కుని దీన్ని ఇలానే వేసేయచ్చు. నీళ్లు మరుగుతున్నప్పుడు వేసేసి ఒక 2-3 నిమిషాల వరకు మరగాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ పెట్టేసేయండి. పెట్టి ఒక నిమిషం అలా వదిలేసేయండి. తర్వాత దీన్ని తీసుకుని
మంచిగా వాటర్ ఏం కలపొద్దు దాంట్లో, మళ్ళీ నిమ్మకాయ తేనె ఏం అవసరం లేదు, జస్ట్ అలానే తాగండి వాటర్. కొద్దిగా మీకు ఒక చిన్న స్మెల్ ఉంటుంది, పెద్దగా ఏమి ఇది తాగలేనంత చేదు అలాంటి ఏమి ఉండవు దీంట్లో. మరగబెట్టకూడదు, కషాయం లాగా చేసేసి దాన్ని, అంటే కషాయానికి టీకి చాలా డిఫరెన్స్ ఉంది. టీ అంటే 3 నిమిషాలు 4 నిమిషాలు మరగబెడతాం, కషాయం అంటే ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే అది అర గ్లాస్ అయ్యే వరకు మరగబెడితే దాన్ని కషాయం అంటాం. సో అలా తాగితే మీరు మార్నింగ్ ఒకసారి తాగగానే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుస్తుంది అన్నమాట, ఆ ఎనర్జీ ఇంప్రూవ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ప్రాణాయామం సరిగా జరగట్లేదు, నేను చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళకు కూడా ఇది కొంచెం గనక మనం తీసుకుంటే కొన్ని రోజులు మనకి ఆ ప్రాణాయామం చాలా కరెక్ట్గా బాగా చేయగలుగుతాం అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి అని అంటే ఇది దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఇంతకు ముందు కొన్ని ఆశ్రమాలు యోగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దీన్ని రాత్రే అన్నం వండి ఆ అన్నంలో కొంచెం పాలు పోసి తర్వాత కొంచెం పెరుగు తోడులాగా ఇలానే త్రిదళాన్ని వేసేసి, ఎక్కువ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటారు, మనం ఒక్కళ్ళకే చేసుకున్నాం అనుకోండి ఒక దళం సరిపోతుంది. సో దాంట్లో వేసేసి కొంచెం తోడు పెడతాం కదా, అలాగే తోడు పెట్టేసి రాత్రే పెట్టేస్తాం, పొద్దున్నకి అది మంచిగా పెరుగుగా అవుతుంది అన్నమాట. ఇది కూడా ఉంటుంది దాంట్లో, మంచి పెరుగుగా తయారవుతుంది. ఆ పెరుగు అన్నం అన్నమాట. మనం అది పొద్దున్నే తినేసారనుకోండి, కరెక్ట్గా 8-9 గంటలకల్లా మీరు కనుక 9 లోపల 9 దాటకుండా కనుక అది తిన్నారు అనుకోండి, సెల్ని యాక్టివేట్ చేస్తుంది అది. అది ప్రోబయోటిక్గా పనిచేస్తుంది, ఎందుకంటే మనం పెరుగు చేసాం కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా వేసి, అలాగే ఇది ఉంది కాబట్టి ఇది సెల్కి వెళ్తుంది. ఇది క్యాన్సర్కి ఎందుకు మంచిది అని చెప్తాము అని అంటే, సెల్ని యాక్టివేట్ చేసే గుణం దీనికి ఉంది. ఎనర్జీ మీకు ఎక్కడుండే సెల్ నుంచి రావాలి మీకు. సో ఈ సెల్ రిపేర్కి ఇది పనికొస్తుంది. మన సెల్ని రిపేర్ చేసుకోవాలి, ఎనర్జైజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఇది క్యాన్సర్కి మంచిది, నేను ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇది క్యాన్సర్కి చాలా మంచిది అని. ఎందుకంటే ఇది సెల్ని రిపేర్ చేస్తుంది కాబట్టి ఇది మంచిది, పవిత్రమైనది. ఏదైనా సరేనండి, ఇది చాలా పవిత్రం అనుకున్నది అది మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా 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 ఉపయోగపడుతుంది అన్నమాట. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, సెల్ రిపేర్ జరుగుతుంది. అలాగే తర్వాత ఇది హై బీపీ అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు, దీన్ని టీ లాగా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా తోడు పెట్టుకుని తీసుకోవచ్చు, లేదు అంటే మనం రైస్లో పాలు పోయకుండా కొంచెం నీళ్లు పోసేసి మనం చేసుకుంటాం కదా, ఆ వాటర్ పోసేసి ఆకు కూడా పెట్టేసి పైన కొంచెం మజ్జిగ కానీ లేకపోతే ఇంత పెరుగు కానీ అట్లా వేసి ఉంచేసి పైన, తర్వాత మీరు రాత్రంతా ఉంటుంది కదా ఆ మజ్జిగలో పెరుగన్నలో, అప్పుడు ఇది మీరు పొద్దున్నే సేమ్ ఆయన అలా కూడా తీసుకోవచ్చు, లేకపోతే పాలు ఉంటే పాలు వేసి తోడు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు. సో ఎక్సలెంట్గా మీకు మెడిటేషన్, ముఖ్యంగా ధ్యానం సాధన చేసేవాళ్ళు, మేము మెడిటేషన్ చేసే వాళ్ళకి చెప్తాం, మీరు 3 పూట్ల తింటే కుదరదు అని చెప్తాం. ఎప్పుడైనా కూడా 2 పూట్ల తినండి. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎప్పుడో వచ్చినప్పుడు తింటారన్నమాట, లేకపోతే ఒకసారి ఆ తిన్నప్పుడు ఇది గనక వాళ్ళకి వేసుకుని ఇలా తయారు చేసుకుని తింటారన్నమాట. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అని. ఇదేమో నమ్మకం కాదు, దిస్ ద సైన్స్. దీంట్లో ఉన్న మెడిసినల్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనకి దాని ద్వారా ఇది వస్తుంది. ఇంకా దీనితో కూడా మెడిటేషన్ చేయొచ్చు, అంటే దాని తెలిసి ఉండాలి దీని గురించి. మనం ఎందుకు శివుడికి ఇది ఇచ్చి అక్కడ కూర్చోమని మనం ఎందుకు చెప్తాము, ఇది శివుడికి ఇష్టమా అంటే శివుడికి కాదు, మనకి ఇష్టం. శివుడు అంటే ఇక్కడ ఎవరు, ఒక ఎనర్జీ, ఒక శక్తి, ఒక యూనివర్సల్, ఈ సృష్టిని అంతటిని నడిపించే అంత ఒక గొప్ప శక్తి. అదే శక్తి నీ లోపలే ఉంది. ఎక్కడుంది, నీ సెల్ లోపల ఉంది. సో ఆ సెల్ లోపల ఆ సెల్ ఎనర్జైజ్ చేసుకోవాలి అని అంటే ఆ శక్తికి ఇది అవసరం, చాలా అవసరం అన్నమాట. మనకి ప్రతిదీ కూడా ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం వినాయక చవితి జరిగింది, ఎన్ని పత్రులు పూజలు చేస్తాం, అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇవి మనిషికి, మానవుడు అన్నవాడికి ఇది ముఖ్యమైనది అని చెప్పడానికే ఈ పత్రులు వాళ్ళ గుర్తుగా మనం వేసుకుంటాం. అంతేగాని ఇది తీసేసుకుని 1,00,000 పత్రులు 1,00,000 ఆకులు తీసుకెళ్లి శివుడికి పూజ చేస్తే మనం డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోవచ్చు అని అనుకోవడం అది పొరపాటు.
ఒక ఆకు తీసుకెళ్ళి ఆయనకి మనస్ఫూర్తిగా పెట్టినా కూడా చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు. చలువ చేస్తుందా మ్యామ్ ఇది? ఇది చలవ చేయడం కాదు, ఇది ఏదో బాడీని కూల్ చేస్తుందని కాదు. నేను చెప్పాను మీ సెల్ని ఎనర్జైజ్ చేస్తుంది అన్న, నేను ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే సెల్లో ఉన్న సెల్ రిపేర్ అంటే సెల్స్ దానికి మీకు ఇంపార్టెంట్ కావాల్సిన సెల్కి ఏంటంటే మనకి అన్ని మినరల్స్ కావాలి, మినరల్స్లో అన్నీ కావాలి. సో ఎప్పుడైనా దానికి ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి, సెల్ యాక్టివేషన్ తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు శ్వాస ద్వారా మాత్రమే చేయగలుగుతావు. సెల్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే దానికి ఒక ఎనర్జీ కావాలి, ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి రావాలి, ఎంత చేసినా మేము ప్రాణాయామం చేస్తున్నాం, ముద్రలు చేసినా, ఎంత చేస్తున్నాం రాను అనుకున్న వాళ్ళు దీనితో ఒక టీ లాగా కానీ లేకపోతే అలా కనుక తింటే మీ సాధన తెలుస్తుంది మనకు ఆ డిఫరెన్స్, ఆ ప్రాణశక్తి బాగా ఇంప్రూవ్ అయినట్టు, ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సెల్ కనుక ఎనర్జీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ సెల్స్ స్ట్రాంగ్ అయిపోయినాయో, ఈ క్యాన్సర్ సెల్స్ మీద ఈ మంచి సెల్స్ దాని మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సెల్ వీక్ అయిపోవడం వల్ల ఈ దొంగ సెల్స్ బాగా వచ్చి ఈ మంచి సెల్స్ తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా అదే తీసేసుకుని ఈ సెల్స్ని చంపేస్తుంది, ఈ సెల్స్ అన్ని మార్చేస్తుంది. కాబట్టి ఇది దానికి ఎనర్జీ పెంచడానికి, అందుకని క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి అని చెప్తాం. అలాగే ఆశ్రమాల్లోనూ, కొన్ని ఆశ్రమాల్లో కొంతమంది యోగులు, కొన్ని అప్పట్లో వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒక సమస్యతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇచ్చి కూడా పెట్టేవాళ్ళు. చక్కగా చెప్పారు మ్యామ్. అంటే దేవాలయాల్లో ఇలాంటి మహావృక్షాలని పెంచాలి, దేవుడికి ఇలాంటివి నివేదన చేయాలి, సమర్పించాలి అని పెద్దలు చెప్పారు, ఋషులు మునులు చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంటుంది, అర్థం పరమార్థం ఉంటుంది. సో మీలాంటి గురువులు చెప్తూ ఉంటారు దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఎట్లా వాడుకోవాలి, ఇది మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.